హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణస్ క్రియేషన్స్. ఈ వీడియోలో నవరాత్రి ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. మొదటి రోజు పాడ్యమి, స్వర్ణ కవచాలంకృత దేవి ప్రసాదం, కట్టు పొంగలి, పాయసం రెండు చేయొచ్చు. నేను కట్టు పొంగలి చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట. అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసి వేపి నానబెట్టుకొని ఈ కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాను. వాటరు ఒక కప్పుకి 2.5 కప్పులు వేసుకోవాలి. విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీడిపప్పు కొద్దిగా, మిరియాలు కొంచెం 1/2 టేబుల్ స్పూను, మిరపకాయలు ఒక 2, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైసు పప్పు ఉంది కదా, అది కొంచెం మెత్తగా మెదిపి తీసి దీంట్లో వేసుకోవాలి. వేసి మొత్తం పోపులన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇంకా ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది. సర్వ్ చేద్దాము. సెకండ్ డే వచ్చేసి బాలా త్రిపుర సుందరి ప్రసాదం, చక్కెర పొంగలి, కీర్ రెండు చేయొచ్చు. నేను చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నాను. ముందుగా రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని కప్పు రైస్కి కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం తగ్గించి తీసుకోవచ్చు తీపి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు. కొద్దిగా వాటర్ వేసి చిక్కగా అయ్యేటట్టు పక్కన పెట్టుకోవాలి. పాలు పక్కన మరిగించి పెట్టుకున్నాను నేను. ఈ పాల్లో ఉడికిన అన్నం, ఈ బెల్లం కరిగించింది వేసి రుచికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వీడియో పెద్దదైపోతుందని మొత్తం చూపించలేదు. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపి తీసుకున్నాను. నెయ్యితో పాటు వేస్తే బాగుంటుంది. చక్కెర పొంగలికి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. సర్వ్ చేద్దాము. మూడవ రోజు వచ్చేసి గాయత్రీదేవి ప్రసాదంగా కొబ్బరన్నం, కేసరి ఏదైనా పెట్టచ్చు ప్రసాదంగా. నేను కొబ్బరన్నం చేసి చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, 2 మిరపకాయలు వేసి కలుపుకొని కొద్దిగా వేగాక జీలకర్ర కొంచెం, ఇవి వేగాక కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేగాక కొబ్బరి ఒక 1/2 కప్పు తురిమిన కొబ్బరి వేస్తున్నాను. ఇది వేసి కలిపి వేగాక ముందుగా నేను అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు రైస్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి ఫ్లేవరు సాల్ట్ రైస్కి పడుతుంది. ఇలా మొత్తం కలుపుకొని రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేయొచ్చు. బౌల్లోకి తీసుకుందాం. 4th డే వచ్చేసి లలిత త్రిపుర సుందరి ప్రసాదంగా అల్లపు గారెలు, పరమాన్నం చేసి పెట్టొచ్చండి. నేను అల్లపు గారెలు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం మినప్పప్పు తీసుకొని ముందు రోజు నానబెట్టుకోవాలి. నేను 2 కప్పులు మినప్పప్పు తీసుకున్నాను. రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. ఈ కప్పును 2 కప్స్ తీసుకున్నాను. దీన్ని గట్టిగా రుబ్బాలి. గారెల కోసం అయితే ఈ విధంగా రుబ్బాలి. సాఫ్ట్గా ఉండాలి, అలాగే ముద్ద గట్టిగా ఉండాలి. దీంట్లో అల్లం తురిమి వేస్తున్నాను. కొద్దిగా సాల్టు, చిటికెడు వంట సోడా వేయొచ్చు. అలాగే మీకు గారెల పిండి పలుచగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ మైదా పిండి వేయొచ్చు.
ఈ విధంగా కలుపుకొని ఆయిల్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేడైన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఇలా చేయడం కష్టమైతే ఒక పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని దానిపైన ఇలా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మొత్తం పిండంతా గారెల్లా చేసుకొని మనకి కళాయి ఖాళీ ఉన్నంత వేసుకొని చేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసేయొచ్చండి. ఫ్రై అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. రెడీ అయిపోయాయి గారెలు. వీటిని సర్వ్ చేద్దాము ఇలా తీసేసి. 5వ రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవికి ప్రసాదం దద్దోజనం. దీనికి ముందుగా రైస్ వండుకొని పక్కన పెట్టుకోవాలి. పోపుల కోసం కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేసి చిటపట్లాడేంత వరకు ఉంచి జీలకర్ర కొద్దిగా వేసుకొని వేగాక రిమైనింగ్ పోపులన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాక మినప్పప్పు శనగపప్పు వేసి కలపాలి. ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసి మొత్తం పోపులతో అంతా కలిసేటట్టు కలిపి ఇది వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇది కలిపి మనం రైస్ రెడీగా వండుకొని పెట్టుకున్నాం కదా, అది కొంచెం గట్టిగా మెదిపి తీసుకోవాలి. కొంచెం మెత్తగా చేసి తీసుకుంటే 2 కప్స్ తీసుకుంటున్నాను. అలా మెత్తగా చేసి తీసుకోవడం వల్ల దద్దోజనం బాగుంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పెరుగు బాగా గిలక్కొట్టి తీసుకుంటే బాగుంటుంది. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇలా మొత్తం కలిపేస్తే రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయింది దద్దోజనం. సర్వ్ చేద్దాము. 6వ రోజు వచ్చేసి మహాలక్ష్మి ప్రసాదంగా అప్పాలు కానీ కేసరి కానీ పొంగలి కానీ పెట్టొచ్చు. నేను అప్పాలు చేసి పెడుతున్నాను. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఇది కరిగాక ఇందులో కొద్దిగా సాల్టు 1/2 టేబుల్ స్పూన్ యాలక్ పొడి వేసి కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ రవ్వ తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇది కొద్దిగా ఉడికాక 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా కలుపుతూ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపి మొత్తం పిండి కలుపుకోవాలి. ఏవైనా మీకు పలచగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో నేను 1 స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. మీకు పలచగా వచ్చినట్టయితే ఇంకొంచెం పిండి కలుపుకొని చేసుకోవచ్చు తర్వాత కూడా. ఈ టైంలో కూడా పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చేతి మీదైనా ఒత్తొచ్చు, లేదు అంటే పాల కవర్ మీదైనా చేసి తీసుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పిండంతా ఒకేసారి చేసి పెట్టుకొని ఆయిల్ తీసుకొని పక్కన పెట్టి మరిగించి ఇలా చేసుకోవచ్చు.
హీట్ అయ్యేలోపు చేసేస్తాం కదా, ఈ విధంగా చేసి తీసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ కళాయి కాలి ఉన్నంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కలర్ మారిన తర్వాత, గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. టైంలో వేగిపోయాయి, సర్వ్ చేయొచ్చండి. రెడీ అయిపోయింది. 7th డే వచ్చేసి సరస్వతీదేవి మూలా నక్షత్రం. ప్రసాదంగా గుగ్గిళ్ళు, కేసరి చేసి పెట్టచ్చు. నేను గుగ్గిళ్ళు చేసి పెడుతున్నాను. దీనికోసం శనగలు నానబెట్టుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ తీసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు వేసి వేపాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపాలి. ఇవి కొద్దిగా వేగాక క్యారెట్ తురుము ఒక పావు కప్పు, కొద్దిగా కొబ్బరి, ఇది కూడా పావు కప్పు తీసుకుంటున్నాను. తీసుకొని ఈ రెండు కూడా కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా ఇంగువ తీసుకొని వేయాలి. ఇంగువ వేస్తున్నాను. ఇది కలిపేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు, అవి తెచ్చి ఇప్పుడు వేసుకోవాలి దీంట్లో. ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మొత్తం సాల్ట్ శనగలకు పట్టేటట్టు మూత పెట్టి ఒక 2 to 3 minutes ఉంచి మూత తీసి చూడాలి. చూడండి, ఇప్పుడు కొబ్బరి, క్యారెట్ పోపులు అన్నీ కలిసి శనగలు ఉప్పు పట్టి రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి దుర్గాష్టమి. దుర్గాదేవికి ప్రసాదంగా పులిహోర లేదా కదంబం చేసి పెడతారు. నేను కదంబం ప్రసాదంగా చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగాక ములంకాడలు, వంకాయ, సొరకాయ, క్యారెట్, బంగాళదుంప ఇలా మన దగ్గర ఉన్న అన్ని కూరగాయలు వేసి చేయొచ్చండి ఇది. ఈ కూరగాయలన్నీ వేస్తున్నాను. ఇది త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకొని కలిపి మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. దీనికోసం ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాను చింతపండు. ఇది నానబెట్టి పులుపు తీసుకొని ఈ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత, అంటే ఉడికిపోయిన తర్వాత ఈ పులుపు వేసుకోవాలి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పులుపు వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేస్తున్నాను, పసుపు చిటికెడు, కారం కొద్దిగా. ఇది ఉడికాక ముందుగా పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని మెత్తగా చేసి ఇందులో వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇది కలిపి మూత పెట్టి దగ్గరికి అయిన తర్వాత కలిపి చూసుకొని చివరగా సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ,
వేసి కలుపుకొని రైస్ ముందుగా వండి పెట్టుకున్నది ఒక కప్పు వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మెత్తగా చేసి వేసుకుంటే బాగుంటుంది. కదంబం కరెక్ట్గా వస్తుంది. రెడీ అయిపోయిందండి. దగ్గరగా అయిపోయింది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాము. తర్వాత వచ్చేసి మహిషాసురమర్దని ప్రసాదంగా పాకం గారెలు ఇంకా నువ్వుల రైస్ చేస్తారు. నేను పాకం గారెలు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం పప్పు నానబెట్టుకుని పేస్ట్ చేసి తీసుకోవాలి. నేను అలా తీసుకున్నాను. దీన్ని ఇలా ఎక్కువ టైం కలపడం వల్ల గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, స్పాంజ్ లాగా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. పాకం కోసం కళాయి తీసుకొని బెల్లం 1 కప్పు తీసుకున్నాను. ఇందులో అరకప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తున్నాను. ఇది కరిగాక ఇందులో కొద్దిగా సాల్టు, యాలకి పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెల కోసం మనం ఆయిల్ రెడీగా పెట్టుకొని హీట్ అయ్యాక ఈ విధంగా ముద్ద తీసుకొని పాకం గారెలు కొంచెం పలుచగా ఉంటే బాగా పాకం పడుతుంది. ఇలా చేసుకోవాలి. పాకం గారెలు అనేవి మరీ గట్టిగా వేగకూడదు. ఈ విధంగా తీసేయాలి. బాగా వేగితే పాకం సరిగా పట్టదు. పాకంలో వేసుకుందాము. ఇలా ముందు వేసినవి తీసేసి పాకం పట్టినవి మొత్తం ఈ పాకం పట్టేంత వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. ఈ విధంగా తిరగేసి ఇలా పాకం పట్టినవి తీసేద్దాం ప్లేట్లో. రెడీ అయిపోయండి. వీటిని సర్వ్ చేద్దాము. తర్వాత వచ్చేసి రాజరాజేశ్వరి దశమి ప్రసాదంగా షడ్రసోపేతమైన ప్రసాదాలన్నీ పెడతాము. బూరెలు, వడపప్పు, పానకం, ఈ 9 రోజులు చేసినవన్నీ కూడా పెడతాము. నేను బూరెలు చేస్తున్నాను. దానికోసం 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు మినప్పప్పు, 1 కప్పున్నర రైసు తీసుకొని ముందు రోజు నానబెట్టుకోవాలి. మినప్పప్పు అండ్ రైసు, శనగపప్పు 1 కప్పు తీసుకొని అరగంట నానబెట్టి 2 కప్పులు వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసి చల్లార్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. మనం ఉడకబెట్టి పేస్ట్ చేసి తీసుకున్న శనగపప్పు 2 కలిపి బెల్లం కరిగిపోయేంత వరకు అలా కలుపుతూ ఉంటే అయిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ యాలకి పొడి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచి కలపాలి. రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెడదాం. బూరు వేసుకోవడం కోసం మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా ఉండాలి. ఇది పలచగా అయినట్టయితే 1 స్పూన్ మైదా పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది. శనగపప్పు బెల్లం ముద్ద ఉంది కదా, ఇది చల్లగా అయింది కదా. ఇప్పుడు ఉండలు కట్టి పక్కన పెట్టుకొని ఈలోపు కళాయి వేసుకొని ఆయిల్ మరిగించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మొత్తం బాల్స్లా చేసుకొని ఈ పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా వేయాలి ఆయిల్లో. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ విధంగా మీకు ఎలా అలవాటైతే అలా వేసుకోవచ్చు. కొందరు స్పూన్తో తీసి వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. బూరెలు కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టానండి, అది డిస్క్రిప్షన్లో పెట్టాను. జాగ్రత్తగా వేసుకోవాలి, లోపల ఉండే పూర్ణం చిమ్మేయకుండా. ఈ విధంగా వేగిన తర్వాత తీసేయవచ్చండి. రెడీ అయిపోయాయి.
సర్వ్ చేద్దాము. నవరాత్రుల్లో ఒకసారి తిథిద్వయం అని వస్తుందండి. ఈ తిథిద్వయం ఈసారి 11th వచ్చింది. మార్నింగ్ అన్నపూర్ణాదేవి, ఈవినింగ్ మహాలక్ష్మిని పూజిస్తాము. అలా 10వ రోజు రాజరాజేశ్వరి దేవిని పూజిస్తాము. ఈ నవరాత్రులకి మీరు కూడా భక్తితో ప్రసాదాలు చేసి దేవికి సమర్పించి దేవి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.